अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్లోని 7వ సూర అల్ ఆరాఫ్లోని 187వ వాక్యం నుంచి 199వ వాక్యం వరకు ఉన్నట్లుగా చదువుకొని ఉందాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈ యొక్క వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండు విషయాలు తెలియజేస్తున్నారు. అంతిమ దినం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఎప్పుడు అనేది ఆ సృష్టికర్త అయిన అల్లాహకు తప్ప ఎవరికి తెలియదు, చివరికి ప్రవక్తకు కూడా ఆ విషయం తెలియదు అని. అదేవిధంగా మొట్టమొదటి మానవుడు అయిన ఆదం అలైహిస్సలాం గారికి ఆయనకి సంతానం కావాలని కోరుకోవటం, దాని తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆయన ఏం చేశాడు, మరి దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ప్రవక్త గారికి ఇచ్చిన మెసేజ్ ఏమిటి, ఇలాంటి రెండు విషయాలను ఈ యొక్క వాక్యాలలో చెప్పడం జరిగింది. ముందుగా చూసినట్లయితే 187వ వాక్యం నుంచి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఓ ప్రవక్త, వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేస్తున్నారు ఏమని, ఓ ప్రవక్త, వారు నిన్ను అంతిమ గడియ గురించి, తీర్పు దినం గురించి, ప్రళయ దినం గురించి అడుగుతూ ఉన్నారు కదా, అది ఎప్పుడు రానున్నది అని వారు నిన్ను అడుగుతున్నారు. వారితో నీవు ఇలాను, నిజంగా దాని యొక్క జ్ఞానం నా ప్రభు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు తప్ప నాకు దాని యొక్క జ్ఞానం లేదు. అది అల్లాహకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. కేవలం ఆయన స్వయంగా దానిని, అది ఏ రోజు రానుందో, ఎప్పుడు రానుందో దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమి ఆకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది ఆ రోజు. అది మీపైన అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. దాని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి వారు నిన్ను దాని గురించి అడుగుతున్నారు. ఓ ప్రవక్త, నీవు ఇలా సమాధానం ఇవ్వు, నిస్సందేహంగా, సందేహం లేకుండా, అనుమానం లేకుండా చెప్తున్నాను, దాని యొక్క జ్ఞానం నాకు లేదు, ఆ సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే ఉంది. కానీ చాలామంది ఇది తెలుసుకోలేరు అని ఖురాన్లో మరి 7వ సూరాలో 187వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ విషయం, ఆదం అలైహిస్సలాం గారి విషయం. ఓ ప్రవక్త 188వ వాక్యం నుంచి, ఓ ప్రవక్త, వారితో ఇలా అను, అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం కానీ నష్టం కానీ చేసుకునే అధికారం నాకు లేదు. ఎవరికి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ కోరితే తప్ప లాభం కానీ నష్టం కానీ చేసుకునే అధికారం ప్రవక్త గారికి లేదు. అది కూడా అల్లాహ్ చేతిలోనే ఉందని ఇక్కడ ఖురాన్లో 188వ వాక్యం 7వ సూరాలో చెప్పడం జరుగుతుంది. మరి అగోచర జ్ఞానం ఏదైతే విషయం ఉందో, ఈ యొక్క నాకు అగోచర విషయ జ్ఞానం ఉన్నట్లయితే గనక నేను లాభం కలిగించే ఎన్నో విషయాలను నాకు నేనే చేసుకునేవాడిని, ఎన్నో విషయాల నుంచి నాకు నేనే లాభం చేసుకునేవాడిని. నిజంగా అగోచర జ్ఞానం నాకు ఉంటే గనక మరి నాకు ఎన్నడూ కూడా నష్టం కలిగేదే కాదు ఒకవేళ నేను అలా చేసుకొని ఉంటే. మరి నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడిని మాత్రమే. ఎవరైతే సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన అల్లాహ్ అని, ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు అని, ఆయన ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మానవాళికి సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు అని, మరియు మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాలను బట్టి, కర్మలను బట్టి ప్రళయ దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజు అందరినీ తిరిగి లేపి ఆయన కర్మలను బట్టి మరి స్వర్గమా లేదా నరకమా అనేది అక్కడ ఆ యొక్క స్థానాలని ఆయన ప్రసాదిస్తాడు అని, మరి ఈ సృష్టిలో ఉన్నప్పుడు ఎలా జీవించాలి, ఎలా దేవుణ్ణి గుర్తించాలి, ఎలా ఆరాధించాలని ఈ యొక్క పద్ధతులు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా నేర్పించాడు, తెలియజేశాడు. మరి ఇలానే ఇలా అల్లాహ్ తెలియచేయమన్న, సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి అల్లాహ్ తెలియచేయమన్న విషయం తెలియచేయడం వరకే నా యొక్క బాధ్యత అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ మీరు ఈ విధంగా ప్రజలతో చెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో 7వ సూరాలోని 188వ వాక్యంలో.
ఇంకా ఏం చెప్తున్నారు, నేను విశ్వసించే వారికి అంటే ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడిని మాత్రమే మరియు శుభవార్తను ఇచ్చేవాడిని మాత్రమే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వాక్యంలో. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను, ఇబ్బందులను, రక్తాన్ని, ఎన్నో బాధలను ఆయన హిజ్రత్ కూడా చేయడం జరిగింది. ఎంతోమందిని కోల్పోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తనకు తానుగా మరి అగోచర జ్ఞానం ఉండి ఉంటే ఇలా ఎన్నో వాటి నుంచి నేను లాభం పొందేవాడిని. కానీ అల్లా ఏది తెలియజేయాలనుకుంటాడో అదే తెలియజేశాడు. అగోచర జ్ఞానం నాకు లేదు, అల్లాకే ఉందని, అల్లా తెలియజేసిన విషయాలు మాత్రమే నాకు తెలుసు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ద్వారా తెలియజేయబడినటువంటి వాక్యం. మరి ఈ యొక్క ఖురాన్లోని ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో 7వ సూరాలోని 188వ వాక్యంలో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. ఇక ఆదం అలైహిస్సలాం గారి విషయం చూసినట్లయితే 189వ వాక్యం, ఆయనే ఆ అల్లా సృష్టికర్త మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు, మిమ్మల్ని సృష్టించాడు. ఈ యొక్క విషయం మనం ఇంతకుముందే ఖురాన్లోని 2వ సూరా అల్ బక్రాలోని మరి తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగ్నిని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను సృష్టించాడు అని, అగ్నిని తయారు చేసి అగ్ని జ్వాలల నుంచి మరి జిన్నులను సృష్టించాడు అని, మరి మట్టిని తయారు చేసి ఆమె యొక్క మట్టి నుంచి మరి ఆ యొక్క బంకమట్టి, ఒండ్రు మట్టి నుంచి మరి మానవుణ్ణి తయారు చేశానని, మొట్టమొదటి మానవుణ్ణి తయారు చేశానని, దాని తర్వాత అతని యొక్క పక్క డెముకు నుంచి అతని యొక్క భార్యను తయారు చేయడం జరిగింది అని, దాని తర్వాత వాళ్ళిద్దరి యొక్క కలయిక ద్వారా వారికి సంతానం ఇవ్వటం జరిగిందని, ఇలాంటి విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. తర్వాత సంతానం అనేది, తర్వాత వంశం అనేది ఆ యొక్క భార్యాభర్తలు కలవడం ద్వారా ఆ యొక్క వీర్య బిందువు ద్వారా మొట్టమొదటి మానవుని మట్టి ద్వారా అల్లా సృష్టిస్తే, దాని తర్వాత నుంచి అల్లా సిస్టమ్ ఎలా పెట్టాడు అంటే మరి ఆ మానవులు కలిసినప్పుడు, ఆ యొక్క భార్యాభర్త కలిసినప్పుడు వారి యొక్క వీర్య బిందువు ఆ యొక్క స్త్రీ కడుపులోకి వెళ్ళి అది అన్నంగా తయారయ్యి ఏ విధంగా మరి అంచెలంచెలుగా ప్రాణం పోసుకొని అవయవాలు తయారయ్యి, రక్తము గడ్డగా మరియు ఎముకలు అవయవాలు తయారయ్యి ఆడ మగ అనేది మరియు అలాగే తక్దీర్ తలరాత రాసుకొని ఏ విధంగా అయితే మరి బయటకు రావడం జరుగుతుంది, వారికి పుట్టుక మరణం అనేది మొత్తం కూడా అల్లా దేవుడు నిర్ణయించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడేటువంటి విషయాలే. ఇక్కడ 189వ వాక్యం 7వ సూరాలో అల్లా ఏం చెప్తున్నారు అంటే, ఆయనే ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలానే మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందడానికి అతని భార్యను పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఒక తేలికపాటి భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంది ఆమె. మరి తర్వాత ఆమె గర్భభారం అధికమైనప్పుడు, ఆమె యొక్క గర్భం అధికమైనప్పుడు వారిద్దరూ కూడా దేవుణ్ణి అల్లాహ్ని ప్రార్థించారు. ఏమని, నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞతలు తెలిపే వారం అవుతాము అని వారు దువా చేశారు, ప్రార్థన చేశారు. దాని తర్వాత 190వ వాక్యం ఖురాన్లో 7వ సూరాలో, ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన తర్వాత వారు ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి అంటే భాగస్వాములను కల్పించారు. మరి కానీ వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లా మహోన్నతుడు. దేనిని కూడా సృష్టించలేని మరియు స్వయంగా తామే సృష్టించబడిన వారు ఆయనకు సాటిగా భాగస్వాములుగా కల్పిస్తారా? మరియు వారికి ఎలాంటి సహాయం చేయలేరు మరియు తమకు తాము కూడా వారు సహాయం చేసుకోలేరు. మరి మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించిన రెండు సమానమే. మరి నిజంగా మీరు అల్లాను విడిచి ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో వారు కూడా మీలాంటి దాసులే. మీరు వారిని పిలవండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానం ఇవ్వాలి. మరి వారికి కళ్ళు ఉన్నాయా, వారికి కాళ్ళు ఉన్నాయా, వాటితో వారు నడవటం కోసం?
లేదా వారికి చేతులు ఉన్నాయా, వాటితో వారు పట్టుకోవడం కోసం, లేదా వారికి కళ్ళు ఉన్నాయా, వాటితో వారు చూడటం కోసం, లేదా వారికి చెవులు ఉన్నాయా, వాటితో వారు వినడం కోసం అని వారితో అను. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వారితో నీవు ఇలా అను, మీరు సాటి కల్పించిన వారి భాగస్వాములను పిలవండి, తర్వాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు వ్యూహాలు పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి. నిజంగా ఈ గ్రంథాన్ని, ఈ ఖురాన్ అనే గ్రంథాన్ని అవతరింపజేసిన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహే నా యొక్క సంరక్షకుడు, ఆయనే నా యొక్క రక్షకుడు. ఆయన సద్వర్తులనే మిత్రులుగా చేసుకుంటాడు, మంచివారనే మిత్రులుగా చేసుకుంటాడు. మరియు ఆయనను విడిచి మీరు వేడుకునేవారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు, మరియు వారు తమకు కూడా సహాయం చేసుకోలేరు. మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు, మరియు వారు నీ వైపుకు చూస్తున్నట్లు నీవు అనుకుంటావు, కానీ వారు చూడలేరు. మన్నింపు వైఖరిని అవలంబించు, క్షమాభిక్షని పద్ధతి పాటించు, మరియు క్షమాభిక్షని పాటిస్తూ ఉండు. ధర్మమును ఇతరులకి బోధించు, మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో, హరామేదో హలాలేదో, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకంలోకి వెళ్ళిపోతారు, మరి సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, ఇలా మీరు ధర్మాన్ని బోధించు. మరియు మూర్ఖుల నుండి విముఖుడవగు, మూర్ఖుల నుంచి విముఖుడు వైపో అని ఈ విధంగా. మరియు ఒకవేళ సైతాను నుండి నీకు గనుక ప్రేరణ కలిగితే నీవు అల్లా యొక్క శరణ వేడుకో, నిజంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞానం కలిగిన వాడు. నిజానికి దైవభీతి గలవారు తమకు సైతాన్ నుండి కలత కలిగితే గనక వారు అల్లాను స్మరిస్తారు, అప్పుడు వారు అంత సరిగ్గా చూస్తారు. మరియు వారి సైతాన్ సహోదరులు వారిని తప్పుదారి వైపుకు లాక్కొని పోగోరుతారు, కానీ మరియు వారు ఏమాత్రం పట్టు వదలరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలన్నీ కూడా 187వ వాక్యం నుంచి 202వ వాక్యం వరకు ఖురాన్లో 7వ సూరాలో సూరా అల్ ఆరాఫ్లో ఉన్నట్లుగా మనం చదువుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మరి ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని తన మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అస్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్క్ బిదాతుల నుంచి అల్లా మమ్మల్ని రక్షించండి వల్ల ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల్ ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని కాపాడి మాకందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మమ్మల్ని షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, అప్పుల నుంచి, వడ్డీ నుంచి అల్లా మాలో ఉన్న ప్రతి ఒక్క నీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల నీ యొక్క దాసులు ఎవరెవరు వారి యొక్క హృదయంతో, వారి యొక్క శ్రమతోటి, వారి యొక్క సంపదతోటి, మరి ఎవరెవరు వారి యొక్క సమయంతో, ఎవరెవరు నీ యొక్క దాసులు ఏ విధంగా నిన్ను ఆరాధించారో, నిన్ను నమాజు చేశారో, ఉపవాసాలు చేశారో, ప్రార్థించుకున్నారో, హజ్ ఉమ్రాలు చేశారో, వారి యొక్క పరంగా, సంపాదన పరంగా, ఆరోగ్యపరంగా, సమయపరంగా మరి ఏ విధంగా నిన్ను ఎవరెవరు అర్జించి ఉన్నారో, ఆరాధించి ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో, ఆరాధించబోతూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా నీ యొక్క సహాయ సహకారాలు వారిపైన, వారి కుటుంబ సభ్యులు అందరిపైన కూడా మీరు శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల ఈ యొక్క ప్రార్థనని మా అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి తరపున కూడా మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మా దేశంలో మరియు మా రాష్ట్రంలో మరియు అందరం కూడా అన్ని వర్గాల వారు అందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.